ఒక మనిషి జీవితంలో సుఖం, దుఃఖం, కష్టం, నష్టం, గెలవడం, ఓడడం ఇవన్నీ కలిస్తేనే ఒక మనిషి యొక్క జీవితం కంప్లీట్ అవుతుంది. అలాంటి ఒక మనిషి తన ఇన్స్పిరేషనల్ జర్నీ ఇవాళ మన అచీవర్స్ పాడ్కాస్ట్లో ఇవ్వడం జరిగింది. అనుకోకుండా నటుడయ్యాడు. అయిన తర్వాత అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకొని గొప్ప హాస్య నటుడయ్యాడు. 100కు పైగా సినిమాలు తీశాడు. తీసే సమయంలో సక్సెస్ పొందాము, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే టైంలో కరెక్ట్గా తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటువంటి బాధను తను అనుభవించి తన సొంత కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఆ బాధనంతా అనుభవించి పక్కన పెట్టి మళ్ళీ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఇన్స్పిరేషనల్ థాట్ని కానీ ఇన్స్పిరేషనల్ స్టోరీని కానీ ఇవాళ మనకు ఈ పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా తనదంటూ తన శైలిని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో నిజంగా ఒక మనిషి ప్రతి ఒక్కటి అనుభవించే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వచ్చే ఆ మెచ్యూరిటీ లెవెల్స్, మాట్లాడే ఆ మాటలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్కి. సో ఈ పాడ్కాస్ట్ మీరు తప్పకుండా చూడాలి. సో ఎస్, హియర్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ బాబు మోహన్ గారు. నమస్కారం బాబు మోహన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఇలాగే ఉన్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా? సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరికైనా ఒక మాట చెప్పాలి అంటే ఆ పేరు బాబు మోహన్ గారు అని వస్తుంది. అంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ టైంలో అసలు ఎస్పెషల్లీ? అంటే అది నా అదృష్టం అండి. దాని కొరకు నేనేం పెద్ద ట్రైనింగ్కి పోలేదు, నేనేం సాధన చేయలేదు. నా బిహేవియర్ అలాగే పెట్టాడు దేవుడు. అందరితో బాగుంటాను, నాకెవరు శత్రువులు లేరనే అనుకుంటుంటాను. ఇప్పుడున్న సొసైటీలో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏదైనా ఒక జాబ్ చేసి మానేసి సినిమా ఫీల్డ్కి వెళ్ళడం, ప్యాషనెట్గా వెళ్ళడం వెరీ సర్వసాధారణం, అంటే వెరీ కామన్ థింగ్. అప్పట్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ దాన్ని వదిలేసి సినిమాలకు వెళ్ళడం అనేది సాహసం అనే చెప్పారు. అబ్బే వదిలేయలేదు. నేను ఖమ్మం నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. సినిమా యాక్టర్ అయ్యాను. యాక్సిడెంటల్, పెద్ద నేనేదో ట్రై చేసి ఏదో సినిమా యాక్టర్ అవుదామని కాదు, సరదాగానే నాటకాలు వేసేటోని. ఇక్కడ కాదండి, ఖమ్మంలో ఇక్కడ కూడా చిన్న ఇది వేశాను. నేనేం ట్రై చేసుకొని అయినోని కాదండి, కానీ అదృష్టం మిమ్మల్ని వరించింది అంతే. ఏంటి అదృష్టం? ఆ చిన్న సిచ్యువేషన్ ఏమైనా గుర్తు చేసుకుంటారా? ఒకసారి నేను రేషన్ షాపుల మీద ఇన్స్పెక్టర్ని. నేను కృష్ణానగర్లో చెక్ చేసుకొని ఇటు వెళ్తున్నాను. జనం ఉన్నారు అక్కడ 7 acresలో. ఏంటి అక్కడ అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుంది అన్నారు. ఎవరు అంటే బాలకృష్ణ గారు అన్నారు. అరే బాలకృష్ణ గారు అయితే చూడొచ్చు అని నేను ఇంటికి వెళ్ళేటోని అటు వెళ్ళాను. సరే, నాకు అంత జనం ఉన్నారు, బాగా కనిపించట్లేదని ఒక రాయి మీద ఎక్కి చూస్తున్నాను. చూస్తే నాకు ఫస్ట్ నేను రాయి మీదకి ఎక్కగానే అరుస్తున్నారు డైరెక్టర్ గారు. ఎవడ డైలాగ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఎక్కడి నుంచి తెచ్చారు అది ఇదని. ఆయన సీనియర్ ఆర్టిస్టే పాపం. 12 టేకులు అయిపోయినాయి, వాట్ ఈజ్ దిస్ అని. ఇంకేమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా ఈ డైలాగ్ అన్నాడు ఆయన. కోదండరామరెడ్డి గారు, ఎవరో కాదు. అంటే నేను చెయ్యి ఇట్లా రాబాయ్ అన్నారు. చెప్పు డైలాగ్ అంటే చెప్పేశాను. నీకెలా వచ్చింది, భలే చెప్తున్నా. ఆయన టేకులు చూసారు, విన్నాను కదా, నాకు బైహాడ్ అయిపోయింది అన్న. కొద్దిగా నాటకాలకి అయినా వేసుకోండి కదా, ఈజీగా పట్టేశాను. అయితే చేస్తావా ఈ క్యారెక్టర్? చేస్తా. ఆ డ్రెస్ ఇప్పి వెనకేయండి అన్నారు. డ్రెస్ పాపం నాకు అది ఇప్పటికీ బాధ కలుగుద్ది. అది ఆయన డ్రెస్ తీసి నాకు వేశారు. రెడీ టేకా? రెడీ సార్, యాక్షన్ అని చెప్పేశాను. ఒకటే టేకులు. ఓకే, అప్పటి నుంచి కంటిన్యూ. అది చూసిన వాళ్ళు నా గురించి అక్కడక్కడ టాక్ బయలుదేరింది. ఈ లోపల ఈ ప్రశ్నకు బదిలేదు షూటింగు. ఆ షూటింగు అది రాఘవ్ గారు, ప్రతాపాటు ప్రొడక్షన్స్. ఆయన నన్ను రవీంద్ర భారతిలో ఒక నాటకంలో చూసి సరదాగా వేస్తున్నాం అది. అరే భలే చేస్తున్నాడే వాడు, అబ్బాబ్బాబ్బా అని ఇట్లా పిలవండి అని అంటే నన్ను పిలిచారు స్టేజ్ మీద. చాలా బాగా చేస్తున్నావా నువ్వు, మా సినిమాలో చేస్తావా అన్నాడు. చేస్తా అన్న.
మరి రేపు వచ్చే షూటింగ్ అన్నాడు. రేపు కుదరదు సార్, ఎల్లుండి వస్తా సార్. ఓకే. సరే ఎల్లుండి రా అన్నారు. పోయినా ఇవి మేకప్ వేయమన్నారు, వేశారు. అంతే, డైలాగులు చెప్తున్నారు, నేను టపా టపా చెప్పేస్తున్నాను. అరే భలే యాక్ట్ చేస్తున్నాడు ఈయన, అది ఇదని అంటున్నారు, ఏ చప్పట్లు కొడుతున్నారు. ఇది రాజశేఖర్ గారు హీరో అందులో, ఈ ప్రశ్నకు వదిలేది. ఆయన వచ్చి చూశాడు, ఏంటి చప్పట్లు కొడుతున్నాడు. నేను అరే భలే చేస్తున్నాడు నిజమే అని నన్ను అప్రిషియేట్ చేశాడు. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నావు. అలా రెండవ వారం రోజుల్లో కోడి రామకృష్ణ గారు రమ్మంటున్నారని ఫోను రాజశేఖర్ గారు చెప్పారు. అక్కడ ఆహుతి సినిమాలో క్యారెక్టర్, ఆహుతి 100 Days పిక్చర్, అందులో కూడా మంచి క్యారెక్టర్. దాని కంటిన్యూషన్ అంకుశం. సో ఇంకా అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పని అసలే చూడలేదు. వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చిందంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఖడ్గం సినిమా గుర్తొచ్చింది. 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఒక డైలాగ్ చెప్పలేక చెప్తుంటే రవితేజ గారు పక్కన నెట్టేసి ఆ డైలాగ్ చెప్పేస్తారనమాట. ఆ సినిమాలో ఒక చిన్న సీన్, సేమ్ అదే సిచ్యుయేషన్ కలిగింది. ఏమో అది అంతే, సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే. అంటే ఇది మొన్నటి సినిమా, నేను ఎప్పుడో కదా, అదే ఎప్పుడో చేశారు. సూపర్. అంటే ఫస్ట్ టైం అనుకుంటే సినిమాల కోసం, ఆఫర్స్ కోసం, అవకాశాల కోసం ఎదురు చూడకుండా అలా వచ్చేసింది. అంతే, నేను ట్రై చేయలేదు. కానీ ఎక్కడో అంటే అంత ఈజీగా వచ్చింది కదా, కొంచెం నెగ్లిజెన్స్ చాలా మందికి ఉంటుంది. బట్ మీరు ఎక్కడ చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని మీ పేరు నిలబెట్టుకున్నారు. ఇది నా అదృష్టం అని భావించాను. నెంబర్ 1. నెంబర్ 2, కొద్దిగా నేను సిన్సియర్గానే ఉండేవాడిని. సిన్సియారిటీ కూడా దానికి హెల్ప్ అయింది. ఇక నేను ఉద్యోగం అంటారా, నేను బాగా చాలా పిక్చర్స్లో నటిస్తున్నప్పుడు మీరు ట్రై చేశారన్నారు ఇందాక. దాసరి గారు సినిమా షూటింగ్ జరుగుతుంది, లంచ్ బ్రేక్లో బాబు మరి ఉద్యోగం ఏం చేసావురా అన్నా. అంటే లాంగ్ లీవ్ పెట్టాను గురువు గారు, 5 years లీవ్ పెట్టచ్చు. 5 years అంటే నేను పర్మనెంట్ ఎంప్లాయ్ కాబట్టి 5 years లీవ్ పెట్టచ్చు. నేను 1 day బిఫోర్ జాయిన్ అయితే మరి నా ఉద్యోగం నాకు ఉంటుంది. సరే నేను ఆ ఉద్దేశంతో ఉన్నా. లేదురా, ఏంటి ఫుడ్ రిజర్వేషన్లు పెట్టుకున్నావా, అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఇంకా కొందరికి ఇండస్ట్రీ అవసరం, కొందరు ఇండస్ట్రీకి అవసరం. మీరు రెండో కోచ్ చదివిన వాళ్ళు, నువ్వు ఇండస్ట్రీకి అవసరం రా, అయిపోయింది. నువ్వు బెస్ట్ కాంప్లిమెంట్ అయి ఉంటుంది జీవితం అని రిజైన్ చేయరా, ఇంకొకటికి ఫుడ్ అన్న దొరుకుద్ది అన్నాడు. కరెక్ట్. మరుసటి రోజు పోయి రిజైన్ చేశాను. అంతే. రిజైన్ చేసావా అన్నాడు మళ్ళీ తర్వాత. అంటే మీకు అంతా షార్ట్ కట్గా చెప్పాను. కరెక్ట్. అలా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను, అంతే తప్ప నేను ఉద్యోగం రిజైన్ చేసి రాలేదు. నేను నిర్ణయాలు ఎలా తీసుకుంటారు బాబు మోహన్ గారు? ఇన్స్టెంట్గా తీసుకుంటారా, బాగా ఆలోచించి తీసుకుంటారా ఏదైనా నిర్ణయం? నేను ఇది కరెక్ట్ అనుకుంటే అప్పటికప్పుడే 99.9%, అంతే తప్ప ఎవరు అడ్వైజ్ అడిగో ఇట్లా ఎట్లయితే బాగుంటుంది అవన్నీ ఉండవు. సో హాస్య నటుడిగా చాలా సినిమాలు చూసాము. కానీ ఒక్క దగ్గర అందరూ షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిందంటే సౌందర్య గారితో పాట. ఇది ఏంటి అసలు, అది ఎలా కుదిరింది? రాజేంద్ర ప్రసాద్ గారు చేయాలనుకున్న పాటని మీరు చేశారని విన్నాం, అది నిజమా? అసలు సిచ్యువేషన్ ఏంటి? అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు నేను మెడ్రాస్లో ఒక షూటింగ్లో ఉంటే వచ్చారు. అరే ఏంటి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఇద్దరు వస్తున్నారు, మాయలోడు రిలీజ్ ఉంది కదా అని మా అందరి డబ్బింగ్లుగా నన్నే అయిపోయినాయి. అయ్యో ఏంటన్నా ఇక్కడికి వచ్చారు, రిలీజ్ ఉంది కదా, మీరు రిలీజ్ ఆపేసారా అన్న. అంటే లేదు ఆపలేదు కానీ నీ కొరకే వచ్చామన్నారు. ఎందుకన్నా? చెప్తాము, నువ్వు రేపు హైదరాబాద్ వస్తున్నావు అన్నారు. రేపు ఎల్లుండి వీళ్ళయ్యన్న డేట్లు కుదరదు కదా. ఏంటన్నా అన్నా. నువ్వు వస్తున్నావు అంతే అన్నారు. మరి ఫ్లైట్ టికెట్ అన్నా అన్ని చెప్పేశాము, మేము పర్మిషన్ తీసుకున్నాం. ఆ సినిమా వాళ్ళతో కూడా మాట్లాడేశారు, డైరెక్టర్తో మాట్లాడేశారు. డైరెక్టర్ వీళ్ళ క్లోజు. ఇప్పుడు డైరెక్టర్ దగ్గర నుంచి వస్తున్నాం అని చెప్పారు. నాకు ఫ్లైట్ టికెట్ రెడీగా ఉంది, నువ్వు రేపు డైరెక్ట్గా సారథి స్టూడియోకి రావాలి, ఇంటికి పోవద్దు. అంటే ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు. ఇంటికి పోదంటే అరే ఏంటి ఇలా అంటారు, సరే అన్న వస్తా అన్న, అంతే. మరుసటి రోజు వెళ్ళాను, మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. కాకపోతే నైట్ అంతా షూటింగ్ చేయాలి వీళ్ళకి, మార్నింగ్ ఇటు నుంచి ఇటే వచ్చేసాయి నువ్వు అన్న. ఆ మేకప్తో అలాగే వచ్చేసిన. అప్పట్లో డెడికేషన్ అంటే మేకప్ అంతా టచ్అప్ కూడా చేసుకుంటానంటే కూడా నో అన్నారు.
రా 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 రా, టేక్ 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 టేక్. ఏం టేక్ అన్నా? ఏం తెలీదు, డైలాగ్ లేదు, సినిమా ఏంటో తెలీదు. తెలీదు. అంటే నాకు సినిమా అయిపోయిందని తెలుసు నాకు. ఓకే. అంటే ఏంటన్నా అంటే షూటింగు. ఏం షూటింగ్ అన్నా? సాంగ్. ఏం సాంగ్ అన్నా? నువ్వు వింటావు కదా, రెడీ 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 అన్నారు. టేక్ అన్నారు. టేక్ ఏంటన్నా? ఏం చేయాలి? రిహార్సల్ చూస్తాను పోనీ అంటే రిహార్సల్ ఏదేం లేదు, టేక్. కాకపోతే ఒకసారి వింటావా? విను. ఓకే ఓకే ఇదే టేక్ రెడీ. అరే ఏం చేయాలన్నా నేను? నువ్వేమైనా చెయ్యి. కాదన్న ఒక్కసారి ప్లీజ్, కనీసం డ్యాన్స్ మాస్టర్ని ఒకసారి చూపించమనంటే ఇట్లా చెప్పారు. అసలు డాన్స్లో నాతో పాటు ఎవరన్నా అడిగారా? అడగల. అసలు కారు దిగేసరికి రా 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 అన్నారు. వేసుకో డ్రెస్ అంటున్నారు బయట సెట్ ముందు. ఓకే. అదేంటన్నా మేకప్ రూమ్లో వేసుకో. మేకప్ రూమ్ కాదు, ఏం కాదు, ఇప్పుడు నువ్వు వేసుకో. అది వేసేసి కోపం వచ్చి నాకు తీసేసి బట్టలు పడేసి ఉన్నాయి వేసుకొని. ఏంటన్నా ఈ హడావుడు ఏంటన్నా నాకు అర్థం కాదు అంటే రా అట్లా ఫస్ట్ షాట్ తీశారు. ఓకే అన్నారు. ఓకే ఏంటన్నా? నేను రిహార్సల్ కూడా చేయలేదు. నేను రిహార్సల్ చేశానన్నా. లేదు బాగుంది. రెండో టేక్ రెడీ, టేక్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. ఏం ఓకేనో ఏమో, నేను అసలు ఏం చేయలేదు అని నేను. మూడో టేక్ అయిన తర్వాత ఒక అరగంట నీకు బ్రేక్ ఇస్తున్నాం, నువ్వు పోయి రూమ్లో ఉండు, ఏం జరిగిందో వచ్చి చెప్తామన్నారు. అప్పుడు అమ్మో ఏంట్రా ఇది, అట్లా చేసిన ఆ సాంగ్ 2 రాత్రులు వచ్చిన తర్వాత అరగంట తర్వాత చూస్తే సౌందర్య గారా చెప్పేశారు అప్పుడు అన్ని. సౌందర్యతో నీకు సాంగ్ అంటే నేనేంటి సౌందర్య ఎక్కడ, నేనేం చేయటము అంటే అదంతే, నువ్వు చేస్తున్నావు, మా గౌరవాన్ని కాపాడుతున్నావు అని అన్నారు. ఏంటంటే రీజన్ ఏంటంట మిమ్మల్ని పెట్టుకోవడానికి? అది ఎందుకులే అంతేనా? కానీ అది బాగా హిట్ అయింది. అసలు బాగా హిట్ అంటే మామూలు కాదండి. నేను 100 days అంటే ఒకసారి అరే 100 days అయిందా అనుకున్నాను. ముందు 50 daysకే అనుకున్నాను. 50 days అయితే గ్యారంటీగా 100 అవుతుందని. 200 days అన్నారు, 300 days అన్నారు. 365వ రోజు సెకండ్ షో చూశాను, హౌస్ఫుల్. ఏంటి ఆ కోలాహలం, ఆ గోల, తలుపులన్నీ తీశారు, బయటంతా జనం ఉన్నారు, లోపలంతా జనం. 365 రోజు అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా పోయి నా కట్అవుట్ చూసుకొని ఎట్లా శభాష్ రా బాబు మోహన్, మీ ఇదిరా లక్ అంటే అని నా ఫోటోనని వెళ్ళిపోయేది. అదృష్టాన్ని నమ్ముతారా లేకపోతే కష్టాన్ని నమ్ముతారా బాబు మోహన్ గారు? ఈ సిచ్యువేషన్స్ అన్ని విన్న తర్వాత అడగాలంటే అదృష్టము ఉండాలి, కష్టము కూడా ఉండాలి. కరెక్ట్, రెండూ ఉండాలి. అంతేగాని నా అదృష్టం బ్రహ్మాండంగా ఉందంటే అది కనపడుద్దా? కనపడదు. కాకపోతే మనకు కలిసి వచ్చేదాన్ని బట్టే అదృష్టం అనుకోవాలి. సో ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు సౌందర్య గారితో మీరు. బట్ చాలా సాంగులు, ఒక పక్క డిస్కో శాంతి గారు, ఒక పక్క సిల్క్ స్మిత గారు, వాళ్ళతో డ్యాన్స్ చేయటం అంటే చాలా మంది హీరోస్ కే అదృష్టం రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. విలన్లు అనుకో, నెక్స్ట్ విలన్స్ వాళ్ళకే రాలేదు, అలాంటిది మీకు వచ్చింది కాబట్టి. ఏం చేశానో తెలియదు. బావల సయ్య మరదల సయ్య పాట అది సిల్క్ స్మిత గారి పాట. అవును. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. అవును. ఇప్పటికీ పెళ్ళిళ్ళు ఎక్కడ టక్కన ఆ పాట అన్నా కూడా మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటారు అందరూ. తర్వాత సిల్క్ స్మిత గారు వస్తారు. పాట ఆమెది, కానీ బాబుమోహన్ పాట అయిపోయింది అది. కరెక్ట్. సో సౌందర్య గారి గురించి ఇప్పుడు మన మధ్య లేరు. సో ఆ విషయం విన్న తర్వాత ఇంకా లేరు సౌందర్య గారు అన్నప్పుడు అసలు ఏమనిపించింది? అయ్యో, ఎందుకంటే నాతో బాగా క్లోజ్గా ఉండేది. నేను ఎక్కువ సినిమాలు కాంబినేషన్ చేశాను. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బ్రదర్, వాళ్ళందరూ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. అంతఃపురం అనే సినిమాలో నా కూతురు అంటే నేను పెంచుకున్న కూతురు, ఏం పేరు పెడతారు అని అడిగితే నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అన్నారు. బంగారం అంటే ఏం పెట్టాలని అంటే నేను అనుకుంటుంటే నువ్వు పిలుచుకుంటావు కదా ఆ పేరు పెట్టుకో అన్నాడు డైరెక్ట్గా. నేను బంగారు పాప అని పిలిచేది, బంగారు పాప అని పెట్టేసిన సినిమాలో. సో అలా కంటిన్యూషన్ అట్లా బాగా నిజంగానే కూతురులాగా. తను కూడా చాలా డౌన్ టు ఎర్త్, మంచిగా ప్రతి ఒక్క చాలా మంచి అమ్మాయి, చాలా ప్రేమగా మాట్లాడిస్తుంది అని. అవును, మంచి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు కదా, అలాగే జరిగింది.
నేను బెంగళూరు వెళ్ళి ఎలా యాక్సిడెంట్ ఎట్లా అన్నీ చూసి వచ్చాను. అక్కడికి వెళ్ళి చూశారు. అసలు లేరు, మనిషి దేహం అనేదే లేదు. ఎట్లుంటుందండి ఇంకా బర్న్ అయిపోతే. అది చెప్తుంటే ఆ సీన్ అబ్బో, అంత మంచి అమ్మాయికి కూడా ఆ టైంలో తల్లి చూస్తుంది, అన్న అందరు వాళ్ళు అది వర్ణత తెలుస్తుందట అమ్మ అని, ఈమె ఏడుస్తుందట. ఓకే అబ్బో అది ఎవరికి రాకూడదండి ఆ చావు బాబోయ్. అందులో కన్న తల్లి ముందు కాలిపోవడం అనేది. కాలిపోతే వీళ్ళు లోపల ఫ్లైట్ ఎక్కించి వస్తున్నారు. హెలికాప్టర్ ఫ్లైట్ హెలికాప్టర్ అయితే హెలికాప్టర్ లేచింది, వెళ్ళిపోతున్నారు కదా అని వీళ్ళు వస్తున్నారు, అంటే కదిలింది. కరెక్ట్గా వీళ్ళు వచ్చి కరెక్ట్గా ఆ హెలికాప్టర్ పడింది ఇక్కడ, వీళ్ళు ఇక్కడ ఆగారు. అది చూడండి, అసలు వాళ్ళ ముందే పడిపోవడం, రోడ్డు మీద. అయ్యో బాబాయ్, అసలు ఎవరు ఊహించని. కానీ సౌందర్య గారు మాకు హీరోయిన్గానే తెలుసు, అలానే అంతమైపోయారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఏం చేయలేదు ఆవిడ, ఓన్లీ హీరోయిన్ పాత్రే అంతే. అంతే నిజంగానే అంటే చాలా బాధాకరమైన విషయం అది, అసలు ఎవరు జీర్ణించుకోలేరు నిజంగానే. అంటే ఇది నేను ప్రస్తావన నేను మిమ్మల్ని మీ దగ్గర తీసుకురాను, బట్ దాని నుంచి బయటకు ఎలా వస్తారు పిల్లలు అలా అయినప్పుడు తల్లిదండ్రులు రావడం అనేది చాలా చాలా కష్టం. అది మీరు కూడా అనుభవించారు. నేను ఆ విషయం అడగను నేను, బట్ చాలా మంది తల్లిదండ్రులు కోల్పోతున్నారు పిల్లల్ని ఏదో ఒక చిన్న చిన్న విషయాల వాళ్ళు యాక్సిడెంట్లు సూసైడ్లు చేసుకుని. బట్ తల్లిదండ్రులు దాని నుంచి ఎలా కోలుకొని బయటకు రావాలి? కోలుకోలేరండి. తనికల్లా భరణిగాడు ఒకసారి చెప్పాడు నాకు, మేము బాగా క్లోజ్గా ఉంటాం, అక్క అమ్మ ఇదంతా వేరు, కూతురు కానీ కన్న కొడుకు కానీ చనిపోతే మనం మర్చిపోలేమంట. అది కళ్ళ ముందే అట్లా ఆడుతుంటుందట. చితిలో ఈ కట్టె కాలినప్పుడే అది కాలిపోద్దంట, అప్పటి వరకు ఆ జ్ఞాపకం అంతే ఉంటుందట. వాడు చెప్పాడు, నిజమే. నేను ఇప్పటికీ టాపిక్ ఎత్తంగానే నీళ్ళు వస్తూనే ఉంటాయి. అది చెప్పలేము అసలు ఆ బాధ. అబ్బో, ఎవరికి రాకూడదండి అసలు. నిజంగానే పిల్లలకి బాగాలేకపోతేనే తట్టుకోలేము అలాంటివి. కానీ ధైర్యంగా ఉన్నారు అంటే చాలామందికి స్ఫూర్తిదాయకం చెప్పాలంటే. లేదు, ఏం జరిగినా జీవితంలో జీవితం అనేది సాగుతూ ఉండాలి, మనము డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, జీవితం సాగుతూ ఉండాలి, మన చుట్టూ వాళ్ళని ముందుకు నడిపించాలి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పచ్చు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, సో అంటే దేవుడు పుట్టిస్తాడు, అన్ని తమాషలు చూస్తాడు, మళ్ళీ స్విచ్ ఆఫ్ అంటాడు, టప్పును తీసుకెళ్తాడు అంతే. కనుక మనకై మనం పోలేము, అంత ధైర్యము ఉండదు. కానీ నేను ట్రై చేశా. అవునా? నిజమే. సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు? చనిపోవాలి ఇంకెందుకు అనుకున్నాను. దేనికి? అబ్బాయికి అలా అయినప్పుడు ఒక 3 months రూమ్లోనే ఒక్కనే ఉన్నాను, లైట్లు వేసుకోకుండా అలా 3 నెలలు. ఒకరోజు అవును నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అని బయటకు వచ్చాను. బయటకు వచ్చి రోడ్డు మీద నిల్చొని అబ్బా ఎన్ని రోజులైందో అని చూస్తున్నాను. ఇటు చుట్టూ చూస్తుండా నా ఎదురుగా ఈవి సత్యనారాయణ గారు 5-6 నిల్చొని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు. ఏ బాబు అని పిలిచాడు గట్టిగా. అన్నా అని ఇట్రా అన్నాడు. వెళ్ళాను. ఏంటి ఇలా అయిపోయావు? అయ్యయ్యో, అయితే నువ్వు ఇంకా డిప్రెషన్లో బయటికి రాలేదు, పద రేపు నేను బ్యాంకాక్ వెళ్తున్నా, మన షూటింగు ఎవడిగోలా వాడిది, పద. అరే ఏ మేనేజర్ని పిలి, బాబు మనం కూడా నా ఫ్లైట్లోనే టికెట్ పెట్టండి, రేపు నాతోనే వస్తాడు, ఏ టికెట్ ఉంటే ఆ టికెట్ కొనండి అన్నాడు. అదేంటన్నా అన్న ప్లీజ్. లేదు నువ్వు ఇట్లా ఉంటావు నాకు నచ్చలేదు, పద వెళ్ళిపోదాం. ప్రేమ అభిమానం అంటే బాగా బాగా క్లోజ్ అయ్యా మాకు అని తీసుకెళ్ళండి. వెళ్ళిపోయా. చేంజ్ ఓవర్ ఉండాలి ఖచ్చితంగా, అది ఆయన చేసింది ముమ్మాటికి కరెక్ట్. మళ్ళా షూటింగ్ ఎట్లా 6 కాగానే ప్యాకప్ అనేవాడు, అనే బాబు పద అని నన్ను తీసుకొని అంతా అటు ఇటు తిరిగేవాడు, మళ్ళీ వచ్చేవాళ్ళం. అంటే చంటి పిల్లలాగా చూసుకున్నారు ఆ టైంలో కదా. చాలా రుణపడి ఉండాలి చాలా మందికి సినిమా ఇండస్ట్రీ అంటేనే. బాగా చూసుకొని 45 days నన్ను తిరిగి మళ్ళీ మనిషిని చేశారంట. ఆల్మోస్ట్ మామూలు బాబు మోహన్ గానే వచ్చాను మళ్ళీ హైదరాబాద్.
బ్యాంకాక్ నుంచి. అంటే అప్పట్లో హాస్య నటులు అనగానే గుర్తొచ్చే పేరు బాబు మోహన్ గారు, కోటా శ్రీనివాసరావు గారు కాంబినేషన్ అసలు చూస్తేనే నవ్వొచ్చేసేదన్నమాట. కానీ అప్పుడప్పుడు అంటే చిన్నపిల్లలం కదా, బాధేసి అరే అంతలా కొడుతున్నారు, దెబ్బలు తగులుతాయనే నవ్వుతున్నాడు, ఎలా ఏంటి అని. అది ఎలా ఉండింది అసలు ఆ సిచ్యుయేషన్స్ అవన్నీ? కోటా యాక్టింగ్ శ్రీనివాసరావు కదండి అది, అంతే అంతే మేము యాక్టింగే అనుకునేది. సరే అప్పుడప్పుడు టచ్ అయ్యేటి, కానీ అంతే ఇంకా అది ఫ్లోలో తప్పదు కదా. ఎలా ఉంది ఆ అనుబంధం కోటా శ్రీనివాస్ గారితో మీది? అసలు బాగా వెరీ క్లోజ్. ఇంకా ఎరా ఎక్కడున్నావు అన్నాడు మొన్న, ఫలానా దగ్గర ఒకసారి రావచ్చుగా అన్నాడు. సరే వస్తా రేపు అని పోయినా మొన్ననే ఈ మధ్య. ఓకే, ఏమన్నారు అసలు, ఏం మాట్లాడుకున్నారు? అవంటో బిజా అరే ఓకే ఇంకేంటరా అదిరా ఇదిరా అన్నాడు పాపం. కొద్దిసేపు మాట్లాడి కాసేపు నవ్వించి. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా కోటా శ్రీనివాసరావు గారికి, అవునా? అంటే కోపం అంటే అదొక రకం, అదొక రకం. మామూలుగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాము, ఫైర్ అయిపోతారు, అసలు ఎవరికి భయపడరు. ఆయనకు సరిపోయేటట్టుగానే ఉండాలి అందరూ. అవును, కొంచెం ఇంచుమించు మోహన్ బాబు గారి లక్షణాలా కాదా? మోహన్ బాబు అన్న అంటే అదొక రకం, హార్మ్ఫుల్ కాదు అంటే అప్పటికప్పుడే మోహన్ బాబు అన్న అంతే, ముక్కోపి అంతే. అది కూడా గబక్కన సందర్భాన్ని బట్టే అది ఏదో అట్లా అంతే తప్ప మంచోడు మోహన్ బాబు అన్న. మమ్మల్ని బాగా చూసేది, నన్ను బ్రహ్మానందాన్ని బాగా చూసేది. కానీ చాలా మంది భయపడుతూ ఉండేవాళ్ళంట ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా. ఏంటి మరి మీరు కానీ బ్రహ్మానందం గారు ఇప్పటికీ కొంచెం బాగా సెటైర్లు వేస్తూ ఉంటారు బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు కనిపిస్తేనే. చాలా భయం అనేది ఉండేది కదా మీకు, బెరుకు కానీ భయం? మేము భయపడలేదండి, మాతో బాగుండేది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మీతో బాగుండేవాళ్ళు, నాతోనైతే బాగానే ఉండేది. ఎక్కడ మేము హట్టుగా లేదు. అంటే ఎట్లంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ అనగానే 5 minutesలో తినేస్తాడండి టకటకటకటగా. ఆయన భోజనం చేస్తుంటేనే పక్క వేసి పెట్టాలి, కింద బెడ్షీట్ వేసి పిల్లో పెట్టి పెట్టాలి. 10 minutes మాత్రమే పడుకుంటాడు, ఎక్కువసేపు కూడా కాదు. పవర్ నాప్ అంతే జస్ట్. ఇక నేనుంటే మాత్రం కంపల్సరీ ఆయన పక్కనే నా పక్క ఉండేది. రవయ్య అనేది ఎంత ప్రేమగా అంటే అంత ప్రేమగా, బా అన్న ఎంత ప్రేమగా ఆయనతో పాటు నన్ను కూడా పడుకోబెడతాడు అని మేము అనుకునేది. కానీ 10 నిమిషాల్లో లేస్తాడు, 10 నిమిషాల లోపల మనకు నిద్ర వస్తుంది బాగా. అవును, లేవయ్యా తిని పడుకోవటానికి వచ్చావా, కమాన్ షూటింగ్ అని మళ్ళీ లేపేవాడు. అన్నా నువ్వు రా పడుకోమని ప్రేమగా పిలిచి నువ్వే పడుకోబెట్టి మళ్ళీ నువ్వే లేపుతావు ఏంటన్నా అంటే ఓన్లీ 10 minutes. సేమ్ ఇంతే, వెరీ పంక్చువల్, డిసిప్లైన్డ్. తిని పడుకోవటానికన్నా వచ్చింది అది. అయితే చాలా మంది అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలను ఒకలాగా, హీరోయిన్లను ఒకలాగా, హాస్య నటులను ఒకలాగా, సీనియర్ ఆర్టిస్టులను ఒకలాగా ఈ వివక్ష అనేది చూపించడంలో చాలా ఉంది. అప్పట్లో హాస్య నటుల్ని ఎలా చూసేవాళ్ళు, లైక్ ఎలా? ఏమోనండి, మాకైతే ఆ తేడా తెలియలేదు, లేదా అసలు డిఫరెన్స్ ఏం ఉండేది కదా. నేను ఇప్పుడు చూస్తాను చాలా వరకు మూవీస్లో డిఫరెన్సియేషన్ చూపిస్తారు, ప్రొడక్షన్ ఫుడ్ దగ్గర నుంచి డిఫరెన్స్ ఉంటుంది అని విన్నాను. లేదండి, ఎలా ఉండేది? మాకు అట్లేం లేదండి, అందరితో కలిసి తినేవాళ్ళం. ఒక్కొక్క సందర్భంలో ఇంటి దగ్గర నుంచి ఏమైనా క్యారేజ్ ఎవరికన్నా వస్తే ఏం పచ్చళ్ళు ఉన్నాయి అని అట్లా షేర్ చేసుకుంటూ ఉండేది కాదు. ఇప్పుడు మాట్లాడారా మోహన్ బాబు గారితో రీసెంట్గా ఏమైనా? ఈ మధ్య కలవలేదండి, మొన్ననే బర్త్డే అయింది, సో నేను వెళ్ళలేదు. అంటే నేను కొద్దిగా చాలా రోజులు అయింది కలవక మోహన్ బాబు. ఓకే ఓకే. అంటే నేను కొంచెం అస్వస్థతగా ఉన్న దాన్ని బట్టి నేను ఎటు పోకుండా డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. ఏమైంది అసలు బాబు మోహన్ గారికి? ఆరోగ్యపరమైన సమస్యలు ఏంటి? చిన్న బ్యాక్ పెయిన్, అది కూడా ఈ బీజేపీ పార్టీలో నన్ను ఒక 12 రాష్ట్రాల్లో తిప్పారు. ఎక్కడికి పోయినా రోడ్ షో, పైకి ఎక్కించేవాళ్ళు, పొద్దునెక్కితే సాయంత్రం దిగేది, ఆ పండిపోతుండేది. ఎత్తేసి ఈ జాయింట్కు చిన్న ఇక్కడ బ్యాక్ జాయింట్ ఉంటుంది కదండి, అవును కరెక్ట్, ఆ ఎత్తేయటం వల్ల కొంచెం పెయిన్ వచ్చి జాయింట్ దగ్గర. అయితే నేను దాన్ని కొద్దిగా కేర్ చేయలేదు,
ఏదో అమృతాంజం రాసుకోవటం, లేకపోతే ఏదో బెల్ట్ పెట్టుకోవటం, అట్లా అది కొంచెం సీరియస్ అయింది. రెస్ట్ తీసుకోమన్నారు. సో సడన్గా బాబు మోహన్ గారికి జాతీయ పార్టీ మీద ఎందుకంత ప్రేమ అభిమానం కలిగింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏంటి దానికి కారణం? అబ్బాయి ఏం లేదండి, టీడీపీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అభిమాని. నేను ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిందే బీజేపీతో పొత్తు పెట్టుకొని, మిత్రపక్షం. సెంట్రల్లోనేమో బీజేపీ పార్టీ అధికారంలో ఉండేది, ఇక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉండేది. బీజేపీ పార్టీ రెండు కలిసి పోటీ చేసేటివి, కలిసి ఉండేటివి. నన్ను ప్రచారాలకు పంపేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. తమ్ముడు మీరెక్కడికి వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం అనేది అన్నగారు. అలాగే అన్నగారు అని నేను వెళ్ళేవాడిని. అట్లా బీజేపీకి ప్రచారం చేసేది, టీడీపీకి ప్రచారం చేసేది. సో నట జీవితం నచ్చిందా లేకపోతే రాజకీయ జీవితం నచ్చిందా బాబు మోహన్ గారికి? రెండేనండి. ఒకటి వెజిటేరియన్, ఒకటి నాన్ వెజిటేరియన్. ఏది వెజిటేరియన్, ఏది నాన్ వెజిటేరియన్? అంటే వెజిటేరియన్లో కూడా చాలా ఇష్టమైనవి ఉంటాయి. మీరు ఎన్ని పెట్టినా, కోళ్ళు పెట్టినా, ఏం పెట్టినా కూడా పప్పన్నంలో ఉన్నంత సుఖం ఉండదు. నాకు పప్పు గోంగూర అంటే నాకు బాగా ఇష్టం. పప్పు చింత చిగురు బాగా ఇష్టం. నేను మామగారిలో కూడా చింత చిగురు పప్పు అని చెప్తాను. అట్లా వెజిటేరియన్లో తనివి తీరా తినేటివి ఉంటాయి. అసలు మీరు వెజిటేరియన్ అని దేన్ని అంటున్నారు అది చెప్పండి. వెజిటేరియన్ ని నటన జీవితం అంటున్నారా లేకపోతే పొలిటికల్ అంటున్నారు? ఏదైనా అనుకోవచ్చు అంతే. కానీ రెండు కూడా ప్రజలకు చేసేటివే. ఒకటి ప్రజల్ని ఆనందపరచడం, నవ్వించి, రెండోది సేవ చేసి నవ్వించడం. కనుక రెండు ప్రజలే కనుక ఇది తక్కువ ఇది ఎక్కువ అనటానికి లేదు. నేను రెండింటిని కూడా ఈక్వల్గా ఎంజాయ్ చేశాను. నాకు ఇప్పటికి కూడా, ఇప్పుడు నేను అక్కడికి వెళితే ఆడ మగ ముసలోళ్ళు వచ్చి కబులించుకొని, అయ్యా చాలా రోజులైంది చూడలేదు, ఎట్లున్నారు అని అడుగుతుంటే నాకు అందుకే లేట్ అయింది. సో సినిమాలో బ్రేక్ రాజకీయ పరంగా తీసుకున్నారా అని? కాదే, నేను మినిస్టర్గా ఉన్నాను కదండి, క్యాబినెట్ మినిస్టర్ని. చేయకూడదు అంతే, క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. నేను అడిగితే వద్దు, అందరు నన్ను ఇప్పటికే కామెడీ చేసుకుంటేవాడికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చామంటున్నారు. అవునా? అలా అనేవాళ్ళ అన్నారు చంద్రబాబు గారు. వద్దు, నువ్వు సీరియస్ మినిస్టర్గా ఉండాలి, కామెడీ మినిస్టర్గా వద్దు నాకు. నిజ జీవితంలో ఏంటి సీరియస్ మినిస్టరా బాబు మోహన్? అంతే కదా, టెర్రర్. చాలా సీరియస్గా ఉంటారా? ఉండాల్సి వచ్చేది. తప్పును సహించేవాని కాదు, నేను అబద్ధం ఆడేవాని కాదు, తప్పు చేసేవాని కాదు, లంచాలు తీసుకునేవాని కాదు, ఎవడన్నా తప్పు చేస్తే వదిలిపెట్టేవాని కాదు, సస్పెండ్ అప్పటికప్పుడే. ఎందుకంటే ప్రజల కోసం బ్రతకాలి అనేది ఎన్టీ రామారావు గారు కూడా అంతే కదా. ఆయన అంతటి క్యారియర్ వదులుకొని పొలిటికల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో మంచి పనులు చేశారు కదా. కనుక అన్న పేరు నిలబెట్టాలి. సో ఎప్పుడు అనుకోలేదా అరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను, సినిమా పరంగా ఉండింటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళం అలాగా బ్రహ్మానందం గారు ఇప్పటికీ వెళ్తూ ఉన్నారు సినీ ఇండస్ట్రీని, అలా ఎప్పుడైనా అనుకున్నారా కంపారిజన్? బ్రహ్మానందం గారు ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు, నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు. ఆయన స్టైల్ ఆఫ్ థింకింగ్ వేరుండొచ్చు, నా స్టైల్ ఆఫ్ థింకింగ్ వేరుండొచ్చు. అయితే మేము హీరోల దాకా వెళ్ళిపోయినాంగా, హీరోలు కూడా చేశాం కదా. కానీ మేము ఎక్కువ సినిమాలు మిస్ అవుతున్నామనే ఫీలింగ్తోనే హీరోలు వద్దని అనుకున్నా నేను. ఎందుకంటే సంవత్సరానికి 80-85 సినిమాలు, 70-75 సినిమాలు ఆ రేంజ్లో చేసేవాళ్ళం. 80 సినిమాలు సంవత్సరానికి చేసేవాళ్ళం. ఖాళీ ఉండేదా తినడానికి? అసలు ఏంటి? అయ్యో రౌండ్ తక్కువ కదా, రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది. 6 షిఫ్ట్ 4 to 6 తెల్లవారుజాము. చిరంజీవి గారు కూడా వచ్చారు 4 to 6 షూటింగ్కి. చిరంజీవి గారు తినేది లేదు, ఇక నైట్స్ మజ్జిగ తాగటమే, నిద్ర వస్తుందని ఎక్కువ సాంగులు నైట్లు పెట్టేవాళ్ళు. ఇక ఏం చేసేవాళ్ళో మాకు తెలియదు. అంత బిజీ షెడ్యూల్లో ఎప్పుడైనా అనిపించింది అసలు ఏం చేస్తున్నాం మనం, ఎటు వెళ్ళిపోతున్నాము, కొంత బ్రేక్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉందా? లేకపోతే ఆ చప్పట్లు, ఆ సినిమాలు, ఆ గోలలు, ఆ నటన జీవితం, ఆ రంగుల ప్రపంచం అలా కంటిన్యూ వెళ్ళిపోయారు? ఎప్పుడు ఏంట్రా ఇదని ఎప్పుడు అనుకోలేదండి. ఇది అదృష్టం, భగవంతుడు ఇచ్చింది, మేము ట్రై చేసుకుంటూ వచ్చింది కాదు. అందులో ఇంత స్టార్డమ్ ఇచ్చి, ఇన్ని సినిమాలు హిట్లు ఇచ్చి, అసలు జనం పులకించిపోయేలా నటింపజేసి, మేమే నటించలేదు, మాకేం తెలియదు.
కనుక అది అదృష్టమే అనుకునేది అంతవరకే. మీరు కాదా నటించింది? మీరేగా. నేనే, కానీ ఏం చేశానో తెలియదు. అంతే అంతే అలా వచ్చేస్తుంది. అంతే, అప్పటికప్పుడే ఏదో ఏదో అనేది బాగుంది అనేవాళ్ళు. ఇంకొకటి 1 more చేద్దాం, చాలా బాగుంది, కాదు నా కోసం ప్లీజ్ 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 అని మీరే అడిగారు. రెండో టేక్ కొన్ని సందర్భాల్లో మీకు నచ్చింది పెట్టుకోండి, మీరు ఓకే చేసింది అయితే అదే పెట్టుకోండి, ఇది బాగుంటే ఇది పెట్టుకోండి అనేవాళ్ళం. డబ్బింగ్ చెప్పడానికి పోతే మేము రెండోసారి చేసిందే ఉండేది అక్కడ. ఓకే, నిజం, అట్లా చాలా సందర్భాలు చాలా. సో ఎప్పుడైనా అంటే డైరెక్టర్లతో వాళ్ళతో ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కానీ గొడవలు పడిన సిచ్యువేషన్స్ ఏం లేవా? సాఫీగా వెళ్ళిపోయిందా? ఒక్క సందర్భంలో, అది చిన్న విషయమే లేదని కొంచెం నేను సెంటిమెంట్గా ఫీల్ అయినా. ఏంటిది అది? శ్మశానంలో గాడిదకు తాళి కట్టడం ఒక సినిమాలో, అది కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయినా. అంటే అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానం, అసలు శ్మశానంలో షూటింగ్ ఏంటి, అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏంటి లైఫ్ అని అనుకున్నాం ఆ టైంలో. కానీ చేశారుగా, అది చేశాను, తప్పదుగా, డైరెక్టర్ అనుకున్న చేయాల్సిందేగా. డెఫినెట్లీ. డైరెక్టర్ చెప్పారా అసలు ఎందుకు ఇది నేను ఇబ్బందిగా ఉందని ఏమన్నా ఎక్స్ప్రెస్ చేశారా, లేకపోతే మీలో మీరే మదనపడి చేసేసారా? ఎక్స్ప్రెస్ చేశాను, కానీ చాలా కీలకమైంది ఈ పాయింట్ అన్నారు అంటే నో అనలేం కదా చేసి. సో దాని తర్వాత సినిమా థియేటర్లో చూసినప్పుడు ఏమనిపించింది? ఇంకా ఓకే అనిపించింది? అసలు ఆ సీన్ చూడలేదు అసలు. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా డబ్బింగ్ చెప్పా. ఇప్పటికీ చూడలే ఆ సినిమా? చూడలేదు. మేము చూసేటోళ్ళం కాదండి, సినిమాలు చూసే అంత టైం ఉండేది కాదు. మీ సినిమాలు మీరు ఎన్ని చూసుకున్నారు? ఒకటో రెండో చూసి ఉంటానేమో. ఎన్ని 100లకు పైగా చేసి ఒకటో రెండో చూసారు అంతే. అది కూడా సినిమా అంతా కాదండి, అవే మీ డబ్బింగ్ లో చూసుంటారు అంతే. డబ్బింగ్ లో చూసేది అంతే మా క్యారెక్టర్. అది కూడా హడావుడిగా చెప్పేసి ఊరుకు పరుగే అంతే. నెక్స్ట్ సినిమా ఎక్కడ ఆగల, గ్యాప్ లేదు, నో గ్యాప్. ఒక 16 years 17 years రౌండ్ ద క్లాక్ పనిచేసాం, రౌండ్ ద క్లాక్. సో ఈ పాటికి అసలు జీవితం ఏంటి, జీవితం అంటే ఏంటి, ఒక లైఫ్ లెసన్ అనేది వచ్చేసి ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో. సో జీవితం అంటే ఏంటి బాబు మోహన్ గారికి? ఏం లేదండి, ఏమున్నది, పుట్టుట చచ్చుట, మధ్యలో గీత మనం అంతే, మధ్యలో డ్రామా ఉంటుంది అంతే 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 కదండి. సో రాజకీయ జీవితం గురించి మాట్లాడితే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత మంచి చేసినా ఏవో ఆరోపణలు వస్తుంటాయి, ఏవో అలిగేషన్స్ ఫేస్ చేస్తూ ఉండాలి. వాటిని ఎలా ఫేస్ చేశారు మీరు? నాకు ఎలిగేషన్స్ ఏం లేవు, ఎందుకంటే తప్పు చేసేటోని కాదు, తప్పు చేయనిచ్చేటోని కాదు. పేదవాళ్ళకు వాళ్ళ నోటి కాడది ముట్టుకుంటే ఎవడైనా చాలా సీరియస్గా ఉండేది నేను, కనుక అందరు లైక్ చేసేవాళ్ళు. కొందరు అలాంటి స్వార్థపరులు మాత్రం కడుపులో కొంచెం ఆటోమేటిక్గా కదా, అంతే తప్ప నేను ఎక్కడ ఇబ్బంది పడింది లేదు. రాజకీయాల్లో ఎక్కడ ఇబ్బంది పడలేదా ఎవరితో? ఇబ్బంది అంటే కొన్ని ఉంటాయిలేండి, కానీ అవి చెప్పుకునే అంతగా ఉండవు, మనసుకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అంతే. కనుక ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు. అవును, అది అడుగుదాం అనుకుంటున్నా, మరి ఫీల్ అవుతారేమో అడగకుండా ఆగిపోయాను. అదే ఎందుకు ఇవ్వలేదో తెలియదు నాకు. ఇప్పుడు నేను తప్పు చేస్తే ఇవ్వలేదంటే అవును ఫలానా తప్పు చేశాను కాబట్టి. అడిగారా వెళ్ళి కేసీఆర్ గారిని ఎందుకు ఇవ్వలేదు నాకు టికెట్ అని? అడిగాను వెళ్ళిపోయాను. కానీ మంచి సాన్నిహిత్యం ఉందిగా మీకు. ఉంది కనుకనే పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఏవి పదవి ఇవ్వకుండా కూడా టికెట్ ఇవ్వనందుకు కొంచెం ఇబ్బంది పడ్డాను, అందులో నాకు ఇవ్వనందుకు. అడిగారు అలిగారు అన్నీ అయినాయి. ఏమని పిలుస్తారు మీరు కేసీఆర్ గారిని? బావగారనే పిలుస్తాను. ఓకే, నన్ను బావమరిదనే పిలిచేవారు. సో అసలు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటే ఎలా అనిపిస్తుంది? అంటే చూడాలని చాలామందికి కేసీఆర్ గారిని అపోజిషన్ లీడర్గా చూడలేకపోతున్నారు, చాలామంది జీర్ణించుకోలేకపోయారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది ఎవరు అనుభవిస్తే వాళ్ళకే తెలుస్తుంది, మనము దాన్ని ఊహించి చెప్పడానికి కుదరదు. సీఎంగా పనిచేసి ఊహించకుండా ఓడిపోయి, ఊహించలేని పార్టీతో ఓడిపోయి, అదేనా అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు? అబ్బాయి నేనే ఇబ్బంది పడట్లా, అంటే కొన్ని నేను ఎక్కువగా కాంట్రవర్సీ సైడ్ పోను. 99% ఎవరిని ఏమన్నా నేను. తెలంగాణలో పరిపాలన ఎలా ఉంది కాంగ్రెస్ది? అగమ్య గోచరంగా ఉంది, అంటే ఎవరికి వారే యమునా తీరలాగా ఉంది. నచ్చట్లా మీకు? నాకు కాదు, ప్రజలకు.
కరెక్ట్. నేను ప్రజల్లో ఒకరిని, కానీ నేను వింటున్నాను, చూస్తున్నాను. తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండు మీ మనసులో ఉన్న మాట? అబ్బే, మన మనసులో మాట చల్లదు. ఎందుకంటే ప్రజల ఓట్లతోటి, ప్రజల డెసిషన్ తోటి అయ్యేది అది. మనం అంటే కాదు, మనం కోరుకుంటే కూడా కాదు. కనుక అది ప్రజల సొత్తు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే కొంచెం కోపగించుకుంటారేమో, బట్ అయినా ప్రయత్నం చేస్తాను. ప్రజాశాంతి పార్టీలో కేపాల్ గారి పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు, మళ్ళీ ఎందుకు వచ్చేసారు? అబ్బే జాయిన్ కాలేదండి, వాడు పిచ్చాడు. నన్ను ఏంటి కాఫీ కన్నా రావట్లేదు, నన్ను పలకరించట్లేదు అని ఒకరోజు ఫోన్ చేసి, నాకు బాగా క్లోజ్గా ఉండేది, వస్తలే అని పోయినా. పోతే నేను పోయేసరికి ప్రెస్ వాళ్ళు అనుకునే పెట్టుకొని ఉన్నాడు ఆయన, కేపాల్ గారు. నేను అనుకున్నాను ఏదో ప్రెస్ మీటింగ్ ఉండేనేమో అని నేను రూమ్లో కూర్చున్నాను. పిలిచాడు, పిలిస్తే వెళ్ళాను. వెళ్ళంగానే కంట వేసేసి ఇక బాబుమోహన్ అన్నాడు. అప్పుడు ఆ టైంలో అనగలుగుతామా? అవును. నేనేమో ఎందుకో పిలిచిందని నేను వెళ్ళాను. ఏదో సినిమాలో జరిగినట్టుంది యాక్చువల్గా సీన్. సరే వెంటనే తీసేశాను. ఇంకొకసారి నన్ను పిలవద్దన్నాను, వచ్చేసాను అంతే. ప్రపంచ దేశాలన్నిట్లో ఆయనని చాలా గౌరవిస్తారు కదా. మన ఇండియాలో ఎందుకు ఆయన్ని చులకనగా చూస్తారు, ఆయన ఎందుకు అవహేళన చేస్తారు కేపాల్ గారిని అంటే ఏమంటారు మీరు? అసలు అవహేళన ఉట్టిగానే చేయరండి, ఆయన చేష్టలు కూడా అట్లా ఉంటాయి. బఫూన్ లాగా చేస్తే హేళన చేయరా? ఆయన ఒకప్పుడు ఎంతో రిజర్వ్డ్గా ఉండేవాడు, ఎంతో దైవికంగా కనిపించేవాడు. అలాంటి వాడు అని అంటే మరి అసహించుకోరండి. అడిగారా ఎప్పుడైనా మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఏమైనా మాట్లాడారా? అడగాల్సిన పని అవే, ఏం అడగలేదు. నేను నో అన్నాను, అంతే వచ్చేసాను. అంతే. అంటే బాగా కోపడ్డాను అనుకోండి, వద్దు అయ్యి. ఎందుకు అసలు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లా ఉన్నారు బాబుమోహన్ గారు, ఇప్పుడు మెల్లగా సైలెంట్ అయిపోయారు. అబ్బే సైలెంట్ ఏం కాదండి, నేను చెప్తున్నా కదా మొదటి నుంచి. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అది స్పాట్లో జరిగే పని. దాన్ని ఇప్పుడు నేను అట్లా అన్నాను, ఇట్లా అన్నాను, నేను ఇలా బిహేవ్ చేశాను, ఇవి నాకు ఎక్స్ట్రాగా చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అందుకనే ఇష్టం ఉండదండి. నేను చాలా వరకు తగ్గి మాట్లాడతాను, నేను చాలా చిన్నోని అనుకుంటాను. అంతే తప్ప నేనేదో అని నేను ఎప్పుడు అనుకోను. అయితే మొదటిసారి మిమ్మల్ని నేను దుబాక ఎలక్షన్స్ టైంలో చూశాను. బై ఎలక్షన్స్ టైంలో రోడ్డు మీద అలా హడావిడిగా తిరుగుతున్నాను, మైక్ పట్టుకొని సరే ఏంటి సార్ ఎలా ఉంది ఎలక్షన్స్ ఇవన్నీ మీకు బహుశా గుర్తుండకపోవచ్చు. మాట్లాడుతుంటే లేదమ్మా ఇప్పుడు వెళ్ళాలి ఇవి వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అని అందరినీ గ్యాదర్ చేసి ప్రజలతో మాట్లాడుతూ అసలు నిజంగా నేను షాక్ అయ్యాను. అసలు ఏంటి ఇలా ఇంత హంబుల్గా ఉంటారా అని. హంబుల్గానే ఉంటాను. సో ఎలా అనిపిస్తుంది మొత్తం రాజకీయ జీవితం కావచ్చు, సినీ జీవితం కావచ్చు, ఎలా ఉంది? చెప్పాను కదండి, మనము ఏదో అవుదామని రాలేదు, యాక్సిడెంటల్గా పోటీ చేయమన్నారు, చేశాను. సినిమా యాక్టర్ అంతే, యాక్సిడెంటల్గా చేయమన్నారు, చేశాను. నేనేదో అవుదామని అనుకోలేదు కదా. ఎప్పుడు అనుకోలేదా? చిన్నప్పుడు కూడా ఇలా అవ్వాలి నేను అన్న థాట్ ఏం లేదా? లేదు. మా నాన్నకు ఒక కానిస్టేబుల్ ఫ్రెండ్ ఉండేవాడు. మా నాన్న టీచర్. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు కానిస్టేబుల్. ఆయన వస్తే చుట్టుపట్టిన వాళ్ళందరూ భయపడేవాళ్ళు. ఏంటి వెనక్కి ఇట్లా భయపడుతున్నారని అడిగితే పోలీసు కదా నాన్న అని మా అమ్మ చెప్పింది. పోలీసులకు భయపడతారు అందరూ. ఓహో, అయితే నేను పెద్ద అయినాక ఎస్ఐ అవ్వాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఎస్ఐ పెద్ద పోస్ట్ అని అవును అనుకున్నారు అప్పుడు మీకు. నాకు అదే పెద్ద పోస్ట్ అనుకున్నారు. అదే మీరు అనుకున్నారు ఎస్ఐ పెద్ద పోస్ట్ అని. అందుకని ఎస్ఐ అయితే చాలు నా లైఫ్లో అది ఎక్సర్సైజులు చేసి బాడీ పేజ్ అది ఇది పెట్టాం, కానీ హైట్ తక్కువ అయిపోయినా. లేకపోతే 100% నేను పోలీస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఏంటి హైట్ మీకు ప్లస్ పాయింట్ అయిందా మైనస్ పాయింట్ అయిందా? ఇప్పుడు ఇంత జీవితం చూసారు కదా. అంటే ఇక మరి ప్లస్ అయినట్టే కదా, ఫిగర్ ప్లస్ అయినట్టే కదా. కనుక అది నా అదృష్టం. అది కాలేదు, కానీ ఇది నేను ఫస్ట్ టైం జంబలక్కడి పంబలో ఎస్ఐ క్యారెక్టర్ వేసి నేను ఊరికి అద్దంలో చూసుకుంటుంటే, ఏంటి బాబు అద్దంలో చూసుకుంటున్నావు, నేను 4-5 సార్లు చూశాను అన్నాడు. ఇవి అన్న నేను లైఫ్లో ఎస్ఐ కావాలనుకున్నా, డ్రెస్సులో ఎట్లున్నా అని చూసుకుంటున్నాను. నవ్విండు. సో ఎన్నో అసలు ఆ జంబలక్కడి పంబ మూవీ అయితే అసలు ఒక్కటి కాదు, చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అన్ని మూవీస్లో అలా గుర్తుండిపోయే పాత్రలు, గుర్తుండిపోయే డైలాగ్స్, బుచికి ఎందుకు ఏమిటి ఎలా, ఇవన్నీ అసలు
అప్పట్లో ఎలా నవ్వుకునే వాళ్ళం ఏంటి. సో బ్లెస్ అనుకుంటారా అండి ఇట్లా ఎదుటి వాళ్ళని నవ్వించడం అనేది గొప్ప వరము. అదొక యోగం అండి. అది ఒక డైలాగ్ ఉంటుంది కదా, నవ్వించటం ఒక యోగం, కరెక్ట్. నవ్వటం ఒక భోగం, నవ్వకపోతే రోగం, నవ్వలేకపోవడం ఒక రోగం రోగం అని జంధ్యాల గారు చెప్పేవారు. అమెరికాలో చెప్తే విన్నా నేను ఒకసారి. అక్కడ నవ్వించటం ఒక యోగం అండి. అది అందరి వల్ల ఏమైంది, కరెక్ట్. ఏడిపించడం అందరి వల్ల అయింది, కానీ నవ్వించడం అందరి వల్ల కాదు. అది కష్టం. కనుక నవ్వించడం ఒక యోగం. ఆ యోగం నాకు దక్కింది. ఇప్పుడున్న హాస్య నటుల్లో, కమెడియన్స్లో మీకు ఎవరైనా నచ్చుతారా? అలా ఎప్పుడైనా ర్యాండమ్గా మూవీ చూసినప్పుడు అరే ఈ అబ్బాయి నచ్చుతారు కదండి, ఎవరికైనా ఉంటారు కదా. ఎవరు మీకెవరు? బాబు మోహన్ అని. మీరే అంతే కదా మరి. అంతే, నాకు నేను నచ్చాలి కదా ఫస్ట్. బాబు మోహన్ గారు కాకుండా ఎవరైనా ఉన్నారా సెకండ్ ఆప్షన్? బ్రహ్మానందం గారు అని చెప్పకండి. రేలంగ్ గారు, రమణారెడ్డి గారు కూడా వాళ్ళు అసలు సూపర్. అసలు ఏం చేయకుండానే నవ్విచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కామెడీ ఎలా ఉందంటారు అప్పుడుతో పోలిస్తే? డెఫినెట్లీ అప్పుడు హెల్దీ కామెడీ, ఈ కామెడీ ఎలా ఉంది? ఏమోనండి, నేనేమో సినిమాలు చూడలేదు, చాలా అయింది సినిమాలు చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమో తెలీదు. అప్పట్లో ఏదో టీవీ షోలో జడ్జిగా కూడా వర్క్ చేశారు, చాలా కోపంగా ఉన్నారు, హైపర్ అయ్యారు అని విన్నాను. దేని గురించి? కోపమైన సందర్భాలు ఏం లేవా? కోప్పడిన సందర్భాలు జబర్దస్త్ ఆర్టిస్టుల మీద కానీ అట్లా ఏం లేవా? అబ్బే లేవండి, ఏం లేవా? కానీ కోటా శ్రీనివాసరావు గారికి ఎందుకో చాలా కోపం జబర్దస్త్ అంటే, ఆ కామెడీ అంటే. విన్నారా? అవును, బాగా కామెడీ చేస్తుంది చాలా. మీకు ఏదైనా ఓకే, సో వాళ్ళ ఇష్టం. నేను ఒక సందర్భంలో, నాకేమీ ఇట్లాంటి సందర్భాలు లేవు, కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలుసు, ఆయన గురించి ఒక అతను కామెంట్ చేశాడని నన్ను ఒక యాంకర్ అడిగారు, మీరు దీనికి ఎలా స్పందిస్తారని. చెప్పాను, ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఎందరికో లైఫ్లు ఇచ్చాడు, నాకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే కదా. ఆహుతి, అంకుశం అయి రెండు ఆయనే. తర్వాత అమ్మోరు, ఇవన్నీ మంచి పిక్చర్స్. వాళ్ళ నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారు పెద్ద మంచి రచయిత, మంచి ప్రొడ్యూసరు, ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న కుటుంబం. ఈడు ఏదో జబర్దస్త్కి వచ్చి ఆయనంత ఈయనంత అని రేంజ్లో మాట్లాడితే డెఫినెట్లీ ఎంత పొగరండి అది. అందుకనే బాగా కోపడ్డా. అంతే తప్ప, అది కూడా ఇంటర్వ్యూ అంతే అలా మాట్లాడటము అది తప్పని జస్ట్ ఖండించాను. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఏమని నేను రేపటినే నమ్మను, రేపు ఏం జరుగుద్దో నేను ఆలోచించను. ప్రజెంట్లో ఉంటారు అంటే అంతే కదండి, సూర్యోదయం సూర్యాస్తమయం అంతే, ఈ రెండే. ఈ మధ్యలో ఏది మంచిది అనిపిస్తే అది చేసుకుంటూ పోవటమే. రేపటిది పెద్దగా ఆలోచించనండి. ఆలోచించలేదు కనుక మీ దగ్గర లేటుగా వచ్చిన. మీరు అడిగారు, నేను కాదన్నాను. అందులో రజనీకాంత్ గారు అంటే ఇక నాకు బాగా, అసలు నేను ఎప్పుడు ఆఫీస్కి నాకు టైం దొరికితే వచ్చి కాసేపు కూర్చొని పోతా. ఈ మధ్యనే రాలేదు. కొంచెం చెప్పారు సార్ కూడా, బాగాలేదు కొద్దిగా, సార్కి బాగాలేదు అందుకనే రాలేకపోతున్నారు. రమ్మంటే కూడా రాలేకపోయినా. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, కానీ కుటుంబం గురించి, ఫ్యామిలీ, ఇందాకే మనవరాలు ఫోన్ చేసింది. ఎలా ఉంది కుటుంబ నేపథ్యం కానీ, లైక్ ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి? ఓకే, కాకపోతే అప్పుడు నేను బాగా బిజీగా ఉన్నప్పుడు మిస్ అయ్యి వాళ్ళంతా కోఆపరేట్ చేయబట్టే కదా నేను చేయగలిగాను రౌండ్. కానీ వాళ్ళు కోఆపరేట్ చేశారు కనుకనే ఎక్కడ ఫెయిల్ కాకుండా ఎంబీఏలు దాకా చదివారు. పెద్దబాబు ఇంజనీరింగ్ చదివాడు, కానీ రోడ్ యాక్సిడెంట్లో ఇక ఇవన్నీ కనుక నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. మీరు ఉండాలి, టైం ఇవ్వట్లేదు అన్న ఇబ్బంది ఎప్పుడు రాలా మీకు పిల్లల నుంచి? రాలేదు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేశారు. సో ఇప్పుడంతా ఖాళీ టైం దొరుకుతుంది కదా మీకు, చక్కగా మనవళ్ళతో మనవరాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. వాళ్ళు ఇప్పుడు వెయిటింగ్ అక్కడ. అదే, మీకు ఇష్టమైన టైం ఏంటి స్పెండ్ చేయడం, లైక్ ఈ మధ్యకాలంలో పిల్లలతోనేనా? పిల్లలంటే ఈ మధ్య వచ్చారు కదండి. అవును, ఇంతకుముందు ఈ పని చేయడం నాకు చాలా ఇష్టం, చాలా ఆనందంగా ఉంటుంది అన్న విషయం ఏంటి? నేను మ్యూజిక్ వింటే బాగా ఎంజాయ్ చేస్తాను. రిలాక్స్ అవుతారా? లైట్ మ్యూజిక్ బాగా ఇష్టం. నేను బాగా రిలాక్స్ అవుతాను. మెలోడీ సాంగ్స్, మ్యూజిక్ బాగా ఇష్టం. అంతే తప్ప చెప్పాను కదా, అందరు కోఆపరేషన్ చేయబట్టి నేను ఇన్ని సినిమాల్లో, దీని ఎవరి పని వాళ్ళు చేసుకునేది. ఆమె కూడా ఎంప్లాయీ, నేను ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచి కూడా నా ఉద్యోగం నేను, మా ఉద్యోగం, ఇంటి పనులు మామూలే. అంతే. ఈ లోపల సినిమా యాక్టర్ అయిన కానుంచి పాపం నాకేం నా నోటీస్కి వచ్చేటి కావు, అన్ని తనే చూసుకునే. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా
కాంప్లికేషన్స్ ఏం లేవు, ఏం లేవు, సాఫీగా వెళ్ళిపోయింది జీవితం. అంతే. సో ఇంకా చక్కగా రాజకీయాల్లో రాణించాలి అండ్ కుదిరితే మా కోసం ఒక 2-3 సినిమాల్లో నటిస్తే మళ్ళీ చూడాలని ఉంది. అయ్యో ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారు. మరి షూటింగ్లోనే కదా దెబ్బ తగిలింది. ఒక తెలుగు తమిళ్ కాదు, బైలింగ్వలా అన్ని లాంగ్వేజెస్లో 38 లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నా ఆ సినిమా. ఓకే ఓకే. దాంట్లో సూపర్ క్యారెక్టర్, కంబ్యాక్, మంచి క్యారెక్టర్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అబ్బాయి సెకండ్ ఇన్నింగ్స్ లేదు, నేను అడపదడప నటిస్తూనే ఉన్నాను. అవును, బట్ మినిస్టర్గా ఉన్న టైంలో మాత్రం నేను నటించకూడదు, అదొక్కటే ఆ పీరియడ్లో చేయలేదు. అంతే, చేయలేదు. కానీ నా మినిస్టర్గా కూడా కొన్ని సందర్భాలు చేసి పరేసాను. అంతేనా? అయితే సినిమా జీవితానికి ఎప్పుడు దూరం కాల, అడపదడప చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, గ్యాప్ ఏదో మొన్న కూడా ఒకటి ఒప్పుకున్నాను, ఇప్పుడు చేసేస్తే పోలేక ఖాళీగా ఉన్నా కదా అని 10 వచ్చినాయి. ఓహో అనుకున్నా. ఇప్పుడు ఏం 10 చేయగలరా? ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. ఓ నైస్. అసలు అంటే ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చేస్తే మనం ఇంకా టైం కానీ, కష్టం కానీ, వయసు కానీ ఏం ఆలోచించాం కదా. అంతే కదా. నేను కర్డ్ రైస్ తినాలి అనుకున్నాను, అది మర్చిపోయాను కదా, మజ్జిగ తాగాను, నా పని నేను స్టార్ట్ చేసేసుకున్నాం కదా. అయ్యో మేము కూడా మర్చిపోయాము. రెడీ పర్లేదు, మజ్జిగ తాగాను కదా. ఓకే, డన్. సరే, చాలా మంచి కాన్వర్సేషన్ బాబు మోహన్ గారు. అసలు చాలా జ్ఞాపకాలు నెమరేసుకున్నాము. అండ్ ఎలా ఉంది ఏంటి, చాలా హ్యాపీగా అనిపించింది నాకు మీతో మాట్లాడడం కూడా. చాలా హ్యాపీగా, ఇరిటేట్ చేయకుండా చక్కగా కూల్గా. నేను ఎండలోంచి వచ్చాను, కూల్ అవ్వటానికి కొద్దిగా మొహంగా అడిగాను, అంతకంటే కూల్ అయ్యాను ఇప్పుడు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.